హలో అండి. కథ ప్రేమ మృదంగం. రచయిత క్రాంతి ఆకుల గారు. అది ఒక అందమైన పల్లెటూరు. కమ్ముకుంటున్న కారుమబ్బులు, వర్షానికి సూచనగా చిరుజల్లులు, గుడి బయట చిన్నారుల కేరింతలు, మ్రోగుతున్న గుడిగంటలు, వాటికి దీటుగా కోయిలమ్మ పాటలు. ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ కోనేరు గట్టున నేను నా జీవితంలోకి అడుగుపెట్టబోయే ఓ దేవత దర్శనం కోసం. ఒక్కసారిగా నా కళ్ళ ముందు అద్భుతం. పల్లెటూరి అందమంతా పట్టు పరికిణి అయిన వేళ జడను మెడకు చుట్టుకుని అడుగులో అడుగు వేస్తూ దర్శనమిచ్చింది ఓ దేవత. తనని చూసిన ఆ నిమిషం నా గుండె చప్పుడు తన హద్దు దాటింది. తను కూడా నన్ను దాటి వెళ్ళింది. కానీ నేను ఆ ఆశ్చర్యంలో అక్కడే నిల్చున్నాను. ఏంటో ఈ మనసు తనకి నచ్చింది దొరకగానే మనిషి మాట అస్సలు వినదు. అలాంటి ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో ఉన్న నాకు వెనుక నుండి ఒక పలకరింపు. తిరిగి చూడగానే ఆ అమ్మాయి. అంతే, నిలిచిపోయిన చిరుజల్లులు, ఆగిపోయిన గుడిగంటలు, మూగబోయిన కోయిలమ్మ. ఒక్కసారిగా స్తంభించిన ప్రపంచం. నా మదిలో కోటి వీణలు. ఇవన్నీ నిజం చేస్తూ తను నన్ను ఇంకోసారి పలకరించింది. ఏవండి, ఇక్కడ నేను శర్మగారి దగ్గర భరతనాట్యం నేర్చుకోవడానికి వచ్చాను. ఆయన ఇంటి దగ్గరకు నన్ను తీసుకెళ్తారా అని అడిగింది. సరే అంటూ నేను తలూపాను. తను నా వెంట నడుస్తూ వస్తోంది. ప్రతిరోజు నడిచేదారి నాకు స్వర్గలోకంలా కనిపిస్తోంది. స్వర్గలోకం చాలా చిన్నది అనుకుంటా. శర్మగారి ఇల్లు అప్పుడే వచ్చేసింది. తను నాకు కృతజ్ఞత చెప్పి శర్మగారి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తనతో పాటు వెళ్ళాలన్న ఆశ నాకు ఉంది, కానీ అర్హత లేదు. కారణం, నేను ఒక దళితుడిని. కాలం మారుతోంది, కానీ ఆచారాలు మారడం లేదు. కులం అనే ముసుగు మనిషిని గొప్పవాణ్ణి చేస్తోంది, కానీ మనిషిని మంచిగా బతకనివ్వడం లేదు. శర్మగారు చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయనకు తెలియదు గొప్పగా బ్రతకడం కన్నా మనిషిగా బ్రతకడమే జీవిత పరమార్థమని. ఎందుకో తెలియదు, నా మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఆ అమ్మాయి అనిపిస్తోంది. ఎలాగైనా తను నా జీవితంలోకి రావాలని ఆ భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థించాను. ఇక చీకటి పడిపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళగానే, ఏంటి నాన్న అలా ఉన్నావు అని అడిగింది అమ్మ. ఈ ప్రపంచంలో అడగకుండానే మన సుఖ సంతోషాలు తెలుసుకునేది ఒక అమ్మ మాత్రమే. అమ్మ ప్రశ్నకు సమాధానంగా, ఏమీ లేదమ్మా అంటూ తలూపాను. సరే, అన్నం పెట్టుకొస్తా తిను అని పల్లెంలో అన్నం పెట్టుకుని వచ్చింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన నన్ను ఏ లోటు లేకుండా పెంచింది మా అమ్మ. నన్ను అంతలా చూసుకున్న మా అమ్మను అంతకన్నా ఎక్కువగా చూసుకునే భార్య రావాలన్నది నా కోరిక. ఆ కోరిక ఈరోజు రూపం దాల్చింది. ఆ రూపం నా మదిని వదిలి వెళ్ళడం లేదు. కడుపు నిండా అన్నం తిని ఆరుబయట పక్క రెడీ చేసుకున్నాను. ఆకాశాన్ని చూస్తున్న నా కళ్ళు, చల్లగా కురుస్తున్న మంచు, మదిలో మెదులుతున్న తన రూపం. కొత్త ప్రేమికుడిని కదా, వాతావరణం బాగా సహకరిస్తోంది. కళ్ళు మూసిన ఆ క్షణం తెరవగానే ఉదయం. పళ్ళు తోముకుంటూ ఏటిలో స్నానం చేయడానికి బయలుదేరాను. ఎక్కడికి రా, స్నానానికా అంటూ నాతో చేరాడు సత్తిగాడు. ఇద్దరం అలా నడుస్తూ వెళ్తున్నాం. శర్మగారి ఇంటి దగ్గరికి రాగానే మృదంగం శబ్దం, గజ్జెల సవ్వడి. అవి విన్న నేను అటు చూడగానే ఆ అమ్మాయి నాట్యం చేస్తున్న మయూరిలా కనిపించింది. ఏమీ తెలియనట్టు, ఎవర్రా సత్తి తను అని అడిగాను. మా ఊర్లో అందరి విషయాలు తెలుసుకునే సత్తిగాడు ఆ అమ్మాయి విషయం కూడా తెలుసుకున్నాడు. తను హైదరాబాద్ నుండి వచ్చింది అని, స్వయాన శర్మగారి అన్న కూతురు అని చెప్పాడు. అప్పుడు నా మనసులో మెదిలిన మాట, దళితుడిని తన ఇంట్లోకి కూడా రానివ్వని శర్మగారు తన కూతురిని ఒక దళితుడి ఇంటికి పంపుతాడా అని. అది అసంభవం అవ్వచ్చు, గాని నాకు ఏమూలా భయం లేదు. కారణం, మా అమ్మ ఇచ్చిన ధైర్యం, తను చెప్పిన మాట. భయం ఓటమికి దారి, ధైర్యం విజయానికి దారి. ఇలా నాకు నేను ఆలోచిస్తూ ఉండగా, ఏంట్రా అని అడిగాడు సత్తిగాడు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని అన్నాను. సరే అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ అక్కడే నిల్చున్నాను. తను కూడా నాట్యం చేస్తూ నా వైపు చూడటం మొదలెట్టింది. అంతలోనే శర్మగారి నుండి నాకు పిలుపొచ్చింది. చెప్పండి స్వామి అంటూ అక్కడికి వెళ్ళాను. ఆయన తన భార్యని పిలిచి రాత్రి మిగిలిన అన్నం కూర చిన్న సంచిలో వేసి నాకివ్వమన్నారు. ఆ మాట నాకేం కొత్త కాదు, కానీ ఆ క్షణం ఆ అమ్మాయి చూసిన చూపు ఎందుకో తెలియదు, కొత్తగా అనిపించింది. నేను దళితుడిని, కానీ బిచ్చగాన్ని కాదు. నాకు నేను వేసుకున్న ఈ ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. కారణం, ఇక్కడ ప్రశ్నించడం నేరం. ఆ సంచి తీసుకుని అక్కడి నుండి బయలుదేరాను. కొంచెం దూరం వెళ్ళగానే వెనుక నుండి ఒక పిలుపు. తిరిగి చూస్తే ఆ అమ్మాయి.
నా కళ్ళల్లో ఉన్న ఆశ్చర్యాన్ని ప్రశ్నిస్తూ నా పేరు అడిగింది. బాలరాజు అని చెప్పాను. తన పేరు నేను అడగలేదు, కానీ తానే చెప్పింది తన పేరు సిరి అని. నేను సరే అని తలూపాను. తను వెంటనే నా చెయ్యి పట్టుకుని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అని అడిగింది. ఇదంతా ఒక సినిమా కలలాగా అనిపించింది నాకు. దేవుడు నా మొర విన్నాడనుకున్నాను. తను అడిగింది నిజం, కాని నేను తీసుకెళ్లలేను. అదే మాట తనతో కూడా చెప్పాను. ఎందుకు అని అడిగింది. నేను కూడా ఉన్న నిజం చెప్పాను. ఈరోజు నువ్వు మా ఇంటికి వస్తే మాకు రేపు అన్నది లేకుండా చేస్తారు ఈ ఊరి పెద్దలు. అది విన్న తను, మరి నన్నెందుకు ప్రేమిస్తున్నావు అని అడిగింది. ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది. తడబడుతూ తనని అడిగాను, అది నీకెలా తెలుసు అని. దానికి సమాధానమిస్తూ తను నాతో ఇలా చెప్పింది. నిన్న నువ్వు చూసిన చూపు నిన్ను నాకు పరిచయం చేసింది. ఈరోజు అదే చూపు నాకు నీ ప్రేమని పరిచయం చేసింది. ఆ మాటలు విన్న నేను అయోమయంలో పడిపోయాను. కానీ దానికి తను ఇచ్చిన సమాధానం, ఒక్క చూపులో ప్రేమ కనిపిస్తుందా అన్న సందేహం పడకు. దానికి ఒక్కటే సమాధానం. నూరేళ్ల పంట అయిన పెళ్లి కూడా ఒక్క పెళ్లి చూపులతోనే మొదలవుతుంది. ప్రేమకు పెళ్లికి కావాల్సింది సమయం కాదు, సరైన మనసు. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మనసు నీకేం చెప్పింది? నాకు ఇప్పుడు మాటలు రావడం లేదు అని చెప్పాను. సరే, ఈరోజు సాయంత్రం నువ్వు నిన్న ఎక్కడైతే నన్ను చూశావో అక్కడే కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. మన సమయం వచ్చినప్పుడు జరిగే ప్రతి విషయం మనకు అనుకూలమే అన్నమాట ఈరోజు నిజం అయింది. సమయం సాయంత్రం 6 గంటలు. ఏటికట్టు మీద తన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. చుట్టూ నిశ్శబ్దం. వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నెమ్మదిగా గజ్జల సవ్వడి. దూరంగా తను నా కనుచూపులు పరిచిన దారిలో నా వైపు నడుస్తూ వస్తోంది. గుండె చప్పుడు వేగం ఇంకా పెరిగిపోయింది. ఇంతవరకు ఎప్పుడూ చూడని అనుభూతి. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. తను నా దగ్గరికి రానే వచ్చింది. నేరుగా నా పక్కన కూర్చుంది. వెంటనే నేను పైకి లేచాను. తను నా చెయ్యి పట్టుకుని కూర్చోమని కిందకి లాగింది. నెమ్మదిగా నా ధైర్యం కూడా పెరగసాగింది. కొంచెం దూరంగా జరిగి పక్కన కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఉన్న మాట. నన్ను మొదటిసారి చూసినప్పుడు నీకు కలిగిన భావన అని నన్ను ముక్కుసూటిగా అడిగేసింది తను. నేను కూడా ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. తనను మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగిన భావనను తనతో చెప్పానిలా. నేను చూసిన క్షణాన నా కనురెప్పల మధ్య దూరం పెరిగింది. శిలలాంటి నా మనసు శిల్పంగా మారి నీ రూపం దాల్చింది. జీవం లేని ఈ దేహం నీ ప్రేమ కోసం పరితపిస్తోంది. నాలో ఊపిరి ఉన్నంత వరకు, ఈ గుండె చప్పుడు ముగ్గబోయే వరకు ఈ జీవితం నీకే అంకితం. అది విన్న తను నా 2 చేతులు గట్టిగా పట్టుకుంది. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని అడిగింది. సరే అనే సమాధానం చాలా సులువైంది, కానీ దాని చుట్టూ ఉన్న సమస్య చాలా బలమైనది. అదే ఆ అమ్మాయికి కూడా చెప్పాను. ఆ సమస్య ఏంటి అని అడిగింది. నా కులం. మీ కాళ్లకున్న చెప్పులు కుట్టే జాతి నాది. మిగిలిన కూడు తినాలి, తిడితే పడాలి. చివరికి ఆ భగవంతుణ్ణి కూడా తాకలేని, దగ్గరగా చూడలేని దారిద్ర్యపు దళితుడిని. నువ్వు నాతో కలిసి నడవాలి అంటే ఈ సమాజం మీద ఒక యుద్ధం చేయాలి. దానికి నువ్వు సిద్ధమైతే జీవితపు చివరి మజిలీ దాకా నేను నీ చేతిని విడవను అని తనతో చెప్పాను. అది విన్న తను, నేనిక్కడ నాట్యం నేర్చుకోవడానికి వచ్చాను, కానీ నాకు ఒక మంచి జీవితం దొరికింది. ఇప్పటి నుండి నువ్వు నా రాజువి, బాలరాజువి అంటూ నా బుగ్గగిల్లుతూ నవ్వింది. అలా కొద్దిసేపు మాట్లాడుతూ కూర్చుని చీకటి పడగానే ఇంటికి బయలుదేరాం. అలా ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం. తను మాట్లాడే ప్రతి మాట ఎంతో స్వచ్ఛంగా ఉండేది. తను నేర్చుకుంటున్న నాట్యాన్ని ప్రతిరోజు నా ముందు కూడా చేసేది. తన నాట్యానికి నేను ఇచ్చే ప్రతి పొగడ్తకి ఎంతో మురిసిపోయేది. రోజులు గడిచాయి. ఒకరోజు ఎప్పటిలాగే ఇద్దరం కలుసుకున్నాం. కానీ తను మాత్రం మౌనంగా కూర్చుంది. ఎందుకు అని నేను అడిగేలోపే నా తలను పట్టుకుని నా పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టింది. అంతలోనే ఏదో శబ్దం. దూరం నుండి సత్తి పరిగెడుతూ వస్తున్నాడు. రేయ్ బాలు, మీ ఇంటిని తగలబెడుతున్నారా అని చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. వెంటనే అమ్మకి ఏమైందిరా సత్తి అని అడిగాను. మన సర్పంచ్ గారు, శర్మగారు కలిసి మీ ఇంటిని తగలబెడుతున్నారా, అమ్మను బయటికి లాగి పడేశారు అని సత్తిగాడు చెప్పగానే జీవితంలో మొదటిసారి భయం వేసింది. సిరి, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు, ఇవన్నీ నేను చూసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాను. ఇంటి దగ్గరికి వెళ్ళగానే అమ్మ ఏడుస్తూ వచ్చి నన్ను వాటేసుకుంది. అమ్మకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుండగా ఎవరో వెనక నుండి నా తల మీద కర్రతో కొట్టారు.
దాంతో అక్కడే కూలిపోయాను. నీకు శర్మగారి అమ్మాయి కావాలరా అంటూ సర్పంచ్ గారు చెప్పు కాలితో నా ముఖం మీద తన్నారు. మా ఎంగిలి కూడు తినే నీకు మా అమ్మాయి కావాలరా థూ అంటూ శర్మగారు నా ముఖం మీద ఉమ్మారు. అలగా జాతివాడు అడుక్కోవాలిరా, ఆశపడకూడదు అంటూ అక్కడ ఉన్న వారంతా నా మీద దాడి చేయడానికి వచ్చారు. అది చూసిన మా అమ్మ నా కొడుకుని ఏం చెయ్యకండయ్యా అంటూ వారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే నేను మా అమ్మ చెయ్యి పట్టుకుని, మనం ఏ తప్పు చెయ్యలేదమ్మా, వారి కాళ్ళ మీద పడితే తప్పు మనదవుతుంది అని చెప్పి మా అమ్మను ఆపేశాను. అది విన్న వారంతా కోపంతో రగిలిపోయారు, నన్ను చంపడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వచ్చింది సిరి. ఆపండి అని గట్టిగా అరుస్తూ. ఎందుకు అతన్ని చంపుతున్నారు? అతను ప్రేమిస్తేనే మా పెళ్లి అయిపోతుందా? నేను కూడా ప్రేమించాలిగా. అతను చేసిన తప్పుకి ఈ శిక్ష చాలు, ఇక వదిలేయండి. ఈ ఊరు వదిలి తానే వెళ్ళిపోతాడు అని చెప్పిన సిరి మాటలకి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. సిరి నన్ను ప్రేమించిన సంగతికి అందరికీ తెలుసు, కానీ తను అలా ఎందుకు మాట్లాడిందో వారెవ్వరికీ అర్థం కాలేదు. దాంతో నన్ను ప్రాణాలతో వదిలేసి ఊరు వదిలి వెళ్ళిపోమ్మన్నారు. నాకు తెలుసు నా ప్రాణం కాపాడుకోవడానికే తను అలా మాట్లాడిందని. ఈ విషయం తెలియని మా అమ్మ తనని తప్పుగా అర్థం చేసుకుంది. ఇంతమందిలో మనల్ని అవమానపరిచిన ఆ అమ్మాయి ఈ ఊరు మనకొద్దురా, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం రారా అంది. సిరి గురించి ఆలోచించిన నేను రాలేనమ్మా అంటూ మా అమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడాను. అది విన్న మా అమ్మ ఏడుస్తూ నాతో చెప్పిన మాట, నీకు అమ్మ కావాలంటే నాతో వచ్చేయరా, కాదు ఆ అమ్మాయే కావాలంటే ఇక్కడే ఉండి ఈ ఊరి జనం చేతిలో చచ్చిపో. చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ప్రేమతో పెంచిన మా అమ్మే అలా మాట్లాడడంతో ఇంకా ఆగలేకపోయాను. నా ప్రేమ నిజం అయితే తప్పక గెలుస్తుంది అన్న నమ్మకంతో, కళ్ళ నిండా నీళ్లతో, మనసంతా భారంతో ప్రేమించిన సిరిని, పెరిగిన ఊరిని వదిలేసి వెళ్ళిపోయాను. హైదరాబాద్ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత సిరి కోసం 1000 కన్నులతో వేచి చూస్తున్న రోజులు. ప్రతిరోజు ఏదో ఒక కూలీ పని చేస్తూ అమ్మని చూసుకుంటున్నాను. అలా ఒకరోజు వృత్తి అన్వేషణకు బయలుదేరిన నాకు మార్గం మధ్యలో ఒక నృత్య ప్రదర్శన కనిపించింది. ఏవో నృత్య పోటీలు జరుగుతున్నాయి. సిరికి నృత్యం అంటే ఎంతో ప్రాణం. మా ఇద్దరినీ కలిపింది కూడా అదే. అందుకే ఏదో ఒక మూల ఉన్న చిన్న ఆశతో అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఎదురైన పరిణామం నా మతికి పట్టిన స్థితిని ప్రశ్నించింది. కారణం, అక్కడ సంప్రదాయ దుస్తులలో ఉన్న ప్రతి అమ్మాయి నాకు సిరిలాగే కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో బయటికి బయలుదేరాను. అప్పుడే ఎవరో నన్ను వెనక నుండి పిలిచినట్టు అనిపించింది. ఆతృతతో వెనక్కి తిరిగి చూశాను. నా ఎదురుగా సిరి. ఒక్కసారిగా నా కళ్ళ వెంబడి నాకు తెలియకుండానే కన్నీటిధార ప్రవహిస్తోంది. నా ఊహలకి ఊపిరి వచ్చినట్టయింది. నా ఆశలకు ఆయుష్ పెరిగినట్టయింది. నా ప్రాణం ఒక రూపం దాల్చి నా కళ్ళెదుట నిలబడింది. నా నోటి నుండి మాట రావడం లేదు. ఎలా ఉన్నావురా అంటూ ప్రేమతో పలకరించింది తను. ఆ ప్రశ్నకి నా కన్నీళ్లే సమాధానం చెప్పాయి. ఎందుకురా చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నావు? నేనొచ్చేసా కదా, ఇక నువ్వు బాధపడకు అని చెప్పింది. సరే అని కళ్ళు తుడుచుకుంటూ తలూపాను. సరే, ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో, ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది. నేను నిన్ను సాయంత్రం కలుస్తాను అని చెప్పింది తను. నేనెక్కడుంటానో తెలుసా అని అడిగాను. నువ్వు వేసే ప్రతి అడుగులో నేనుంటాను. ఈ ప్రపంచంలో నువ్వెక్కడికి వెళ్ళినా నేనొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ భగవంతుడే సిరిని నా దగ్గరికి పంపించాడు. నా ప్రేమ నిజమైనది, చాలా బలమైనది. అందుకే ఆ దేవుడు నా దేవతని నన్ను కలుపుతున్నాడు. ఆ దేవునికి కృతజ్ఞత తెలపడానికి బయలుదేరాను. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను. ఆ భగవంతుని దర్శించుకుని బయటికి వచ్చాను. ఎవరో భక్తులు అన్నదానం చేస్తున్నారు కాబోలు. జనమంతా వరుసలో నిల్చున్నారు. ఆకలిగా ఉండడంతో నేను కూడా వెళ్ళి నిల్చున్నాను. నా వంతు వచ్చింది. చేతిలో పళ్ళెం పట్టుకుని నిల్చున్న నా కళ్ళకి కనిపించిన దృశ్యం ఒక్కసారిగా నా శరీరం స్తంభించేలా చేసింది. ఎదురుగా సిరి చిత్రపటం, శ్రద్ధాంజలి అనే అక్షరాలతో. అది చూసిన నా దేహం జీవం కోల్పోయింది. ఏం చేయాలో తోచక పక్కకెళ్ళి కూర్చుండిపోయాను. ఎవరమ్మా తను అంటూ వారిని అడిగింది ఒక అమ్మ. అది విన్నవారు, మా కూతురమ్మ 30 రోజుల క్రితం చనిపోయింది అని విలపిస్తూ చెప్పారు. నాకేం అర్థం కావడం లేదు. 30 రోజుల క్రితం చనిపోయిన తను 30 నిమిషాల కిందట నాకు కనిపించింది. నాతో మాట్లాడింది. మళ్ళీ కలుస్తానని కూడా చెప్పింది. ఆ విషయం వారి తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాను, కానీ వారికి నేనెవరో తెలియదు. అయినా సరే వారితో మాట్లాడాలని వెళ్తున్న నన్ను వెనుక నుండి ఎవరో చెయ్యి పట్టి లాగారు. వెనక్కి తిరిగి చూస్తే సత్తిగాడు నన్ను కౌగిలించుకుని ఎలా ఉన్నావురా అని అడిగాడు.
రేయ్ సత్తి, సిరి బతికే ఉందిరా, ఆ విషయం తన అమ్మానాన్నలకు చెప్తారా అని చెప్పాను. ఆ మాటలు విన్న సత్తిగాడు నా వైపు దీనంగా చూస్తూ నన్ను పక్కకి లాక్కెళ్ళి నాతో ఇలా చెప్పాడు. రేయ్, సిరిని నువ్వెంత ప్రేమించావో తను నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించిందిరా. తనను నువ్వు వదిలి వెళ్ళిన క్షణం నుండి నీకోసం ఎన్నో కష్టాలు పడిందిరా. ఒక జాతి తక్కువ వాణ్ణి ప్రేమించింది అన్న నింద మోసింది. అంతకన్నా నువ్వు వదిలి వెళ్ళావన్న బాధని భరించింది. చివరికి తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో నువ్వెక్కడున్నావో ఎప్పుడొస్తావో తెలియక ఏమీ చేయలేని ఒంటరి పోరాటంలో తన ప్రాణం వదిలి వెళ్ళిపోయింది. ఇది నువ్వు నమ్మని నిజం కావచ్చు, కానీ ఇదే జరిగిన నిజం. ఇవి సత్తిగాడు చెప్పిన మాటలు. కానీ వాడికి తెలియని నిజం, తను ఇప్పుడు కూడా నా ఎదురుగా నిల్చుని నన్ను పిలుస్తోంది. దాంతో సత్తిగాన్ని వదిలి నా సిరి వెంట వెళ్ళిపోయాను. ఇద్దరం ఒక ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాం. నిశ్శబ్దమైన వాతావరణం, చాలా బలమైన గాలి తాకిడి. ఎదురుగా సిరి స్వచ్ఛమైన నవ్వుతో నా ముందు నిల్చుంది. నా మదిలో ఎన్నో ప్రశ్నలు. మాట్లాడలేని నా మౌనానికి తను సమాధానం చెప్పింది. బాలు, జరిగిందంతా నిజం, జరుగుతున్నదంతా అబద్ధం. ఈ అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. కారణం, ఇప్పుడు నేనొక నిర్జీవమైన ఆత్మని, ప్రాణం లేని ఒక గాలి మిశ్రమాన్ని. నీతో కలిసి జీవించే అవకాశం ఇవ్వని ఆ దేవుడు ఇలా నీకు మాత్రమే కనిపించే వరమిచ్చాడు. కానీ నాకు తెలుసు, ఇది వరం కాదు, శాపం అని. అందుకే ప్రాణం పోసిన ఆ భగవంతునికే నా ప్రాణం ఇచ్చాను. మరుజన్మలోనైనా నీతో కలిసి నడవాలని, కలిసి బతకాలని, కలిసి చావాలని. ఇది జరిగిన నిజం బాలు. ఇక నుండి మీ అమ్మలోనే నన్ను చూసుకో. తన నవ్వులోనే నా సంతోషం ఉంది. నీ జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి నీ సిరి నీ దరి చేరుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ఏడుపు నా ఆత్మని క్షోభిస్తుంది. కాబట్టి ఎప్పటికీ జీవితంలో జరిగిన దాని గూర్చి బాధపడకు. మరో జన్మ మన సొంతం బాలు. మన ప్రేమ మనల్ని ఖచ్చితంగా కలుపుతుందన్న నమ్మకంతో నువ్వు దరిచేరని తీరానికి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది సిరి. తనివి తీరా ఏడవలేని పరిస్థితి, దిక్కుతోచని జీవితగతి. తల్లి ప్రేమలో తన ప్రేమ చూసుకోమన్న సిరి మాటే ఇప్పుడు తన జీవితం. చివరి మాట, సిరితో బాలరాజు అనే ఈ ప్రేమ మృదంగంలో వీరికి ఎదురైన పరిస్థితి ఆ దేవుడు వేసిన శిక్ష కాదు, కులం కట్టిన కక్ష. మనిషిగా పుట్టిన మనిషి మనిషిగానే బతకాలి, మనిషిగానే చావాలి. కులం కాటుకు బలైన ఎందరో ప్రేమికులకు నా ఈ కథ అంకితం. మనిషి బతకాలి, ప్రేమ గెలవాలి, కులం చావాలి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.